वज़ीर आला रेवंत रेड्डी के सिंगापुर दौरे के मौके पर एयरपोर्ट पर सिंगापुर में मुकीम तेलंगाना के बाशिंदों ने उनका इस्तकबाल किया। उन्होंने रेवंत रेड्डी से मुलाकात करते हुए नेक तमन्नाओं का इजहार भी किया। रेवंत रेड्डी की सरकार को खुलेआम केटीआर का चैलेंज। रंगारेड्डी जिला शाहबाद में बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर ने सीएम रेवंत रेड्डी को चैलेंज करते हुए कहा कि अगर उन्होंने ये साबित कर दिया कि किसी भी गांव में 100% किसानों का लोन माफ कर दिया गया है तो वो और उनके तमाम बीआरएस एमएलए अपना इस्तीफा दे देंगे। केटीआर ने ये बात किसान सभा में कहा। వచ్చేటప్పుడు ఎవరో ఏం మాట్లాడుతారో చూద్దామని ఆయన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల్లో రాసిండు తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇయ్యండి చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు 6 గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన 100 రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు। ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి। అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించాడు। కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? తెలంగాణను ఉద్ధరించనోడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా? పోయి అబద్ధాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు 6 గ్యారెంటీలు అమలు చేసేసిందట, అయిపోయిందట। मजलिसी फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी ने अफजलगंज फायरिंग वाक़े में जख्मी जहांगीर की अयादत की, जो असरा हॉस्पिटल में जेर इलाज है। बीदर फायरिंग वाक़े के मुलजिमीन में से एक ने जहांगीर पर फायरिंग कर दी थी, जिससे वो जख्मी हो गए। ठीक है, फिक्र नहीं कर, कुछ भी नहीं। नहीं है बोले, देखते बोले नहीं है बोले, भी बंद कर दिए ब्लीडिंग। ट्रांसको ऑफिशियल्स ने सिरसिल्ला म्युनिसिपैलिटी की बरकी सप्लाई को बंद कर दिया क्योंकि म्युनिसिपैलिटी के ऑफिशियल्स ने पेंडिंग बिल्स क्लियर नहीं किया। इस वजह से बल्दिया ऑफिस के सर्विसेज मुतासिर हुए हैं। फॉरेस्ट, इरिगेशन और दूसरे महकमेजात को भी अपने पेंडिंग बिल्स अदा करने के लिए कहा गया है। ट्रांसको ऑफिशियल्स ने वार्निंग दी है कि अगर बिल्स नहीं दिए गए तो सख्त एक्शन लिया जाएगा। దాదాపు మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి, మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం। దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కూడా మాకు అమౌంట్ రాలేదు కాబట్టి డిస్కనెక్షన్ చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు। వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం। మున్సిపల్ ఆఫీస్ దాదాపు 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేసాం। మిగతా భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము,
మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసర్ కూడా వాళ్ళని వెళ్ళి బాగా డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 years నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి. కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి. కన్జ్యూమర్లందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఏ మంత్ బిల్లు ఆ మంత్ పే చేస్తే మీకు కూడా సర్ఛార్జ్ పడదు. ఒకవేళ మీరు పే చేయకపోతే ఎవ్రీ మంత్ 2 rupees చొప్పున మీకు సర్ఛార్జ్ పడుతుంది. అవన్నీ అమౌంట్ అంతా అక్యుములేట్ అయిపోతాయి. కాబట్టి మీకు అది రెడ్యూస్ చేసేది కూడా పరిస్థితి ఉండదు. కాబట్టి మీరందరూ దయచేసి రెగ్యులర్గా పేమెంట్ చేసి మా సంస్థ కూడా మేము చేయాల్సిన పేమెంట్లు కూడా చేస్తే సక్రమంగా కరెంట్ ఇవ్వగలము. కావాల్సిన మెటీరియల్ కూడా మేము కొనుక్కోగలము. మా కాంట్రాక్టర్లు కూడా మాకు వర్క్ చేసిన వాళ్ళకు కూడా సకాలంలో బిల్లులు చెల్లించి మనకు మంచి నాణ్యమైన సరఫరా రైతులకు కానీ తర్వాత కన్జ్యూమర్లందరికీ చేస్తామని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. तेलंगाना वक्फ बोर्ड में नए तरीके का स्कैम मंजरेआम पर आया है। 2,74,00,000 रुपए की रकम वक्फ के मुकदमात को हारने के लिए हासिल की गई। ये रकम यतीमों, बेवाओं और गरीब मुसलमानों की तदफीन के लिए थी। अकाउंट ऑफिसर ने अपने अहदेदारों के दबाव में आकर ये रकम दे दी। मुसलमानों के मुख्तलिफ गोशों ने सदर नशीन बोर्ड अजमतुल्ला हुसैनी और CEO असदुल्ला से ख्वाहिश की है कि इन एडवोकेट्स को बर्खास्त किया जाए जो इस नए तरीके के स्कैम में मुलविस हैं। साथ ही टास्क फोर्स के जरिए इस सारे मामले की तहकीकात की जाए। शेखपेट में जुमे की सुबह कमर्शियल बिल्डिंग की दूसरी मंजिल पर बड़े पैमाने पर आग लग गई। इस वाक़े की इत्तला के साथ ही फायर ब्रिगेड के अमले ने वहां पहुंचकर आग पर काफ़ी जद्दोजहद के बाद काबू पाया। आग लगने की वजह मालूम न हो सकी। इस वाक़े में किसी के झुलसने या फिर किसी की मौत की इत्तला नहीं मिली है। समझा जाता है कि ग्राउंड फ्लोर पर एक शोरूम में लगी आग तेज़ी से फैलती गई। अदाकार सैफ अली खान पर हमले के मुलजिम को मुंबई पुलिस ने गिरफ्तार कर लिया। मुलजिम से बांद्रा पुलिस स्टेशन में पूछताछ की जा रही है। पुलिस ने मुलजिम को पकड़ने के लिए 10 टीमों को तश्कील दिया था। बैरिस्टर असदुद्दीन ओवैसी MP व सदर कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन की हिदायत पर मजलिसी रुकन असम्बली मीर जुल्फ़िकार अली ने रुकन कौंसल मिर्ज़ा रियाजुल हसन आफंदी के साथ दारुशफ़ा और नूरखां बाज़ार के मुख्तलिफ इलाक़ों का तफसीली तौर पर दौरा किया। 16 रजब को संदन मुबारक मौला अली के इंतजामात का उन्होंने जायज़ा लिया। 16 रजब को हाथी पर जुलूस निकाला जाएगा। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। नक़ीब मिल्लत अलाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब MP व सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन की हिदायत पर और जनाब हबीब मिल्लत अली जनाब अलाज अकबरुद्दीन ओवैसी साहब कायद मुक़न्नना MLA की निगरानी में मैं और रियाजुल हसन आफंदी साहब MLC और रमजान वाला जाई कॉरपोरेटर तमाम मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर मुतमद्दीन नूरखां बाज़ार के 16 तारीख के दिन मौला अली का संदन मुबारक निकलता है, उसके कामों में हम जुटे रहे। अल्हम्दुलिल्लाह अभी दौरा किया मैंने रियाजुल हसन आफंदी साहब के साथ, सारे काम मुकम्मल हो चुके हैं, जिसमें टेम्पररी लाइट्स है हल्के चार मीनार असेंबली कॉन्स्टिट्यूंसी में
जो रोड्स के बच्चों कुछ काम थे, सीपी रोड्स के काम भी तकरीबन मुकम्मल हो चुके, वाटर लाइन्स मुकम्मल हो चुके, सीवर लाइन के जो काम थे मुकम्मल हुए, एक्स्ट्रा वाटर ड्रेन के जो काम थे मुकम्मल हुए, और जहाँ पर पैच वर्क का काम था वो भी मुकम्मल हुआ है। और सबसे बड़ी बात ये थी कि संदल मुबारक के जो लोग घरों सलाम आकर मस्जिद इमामिया तहमास खां वहाँ के जो लोग हर साल की तरह संदल निकालते हैं, उसमें हाथी के लिए आकर नखीब मिल्लत से उन्होंने वो रुजू हुए। मंडलागुड़ा में लारी ने बाइक को टक्कर दी थी। इस हादसे में खातून और उनकी 3 साल लड़की हलाक हो गए, जबकि बाइक चलाने वाला शख्स और बेटा शदीद तौर पर जख्मी हो गए। लंगर हाउस से फलकनुमा जाने के दौरान यह हादसा पेश आया। हादसा इतना शदीद था कि रुखसाना बेगम और उनकी बेटी बरसर मौका हलाक हो गए। पतंगी टोल प्लाजा के करीब गाड़ियों की भारी तादाद देखी गई। अपने आबाई इलाकों में संक्रांति त्यौहार मनाने के बाद हैदराबाद वापस होने वाले आंध्राई अफराद की बड़ी तादाद की वजह से पतंगी टोल प्लाजा के करीब ट्रैफिक जाम की सूरत हाल देखी गई। हर साल संक्रांति के मौके पर इसी तरह की सूरत हाल देखी जाती है। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चुंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।